ఇక్కడ డైలీ సేల్స్ రిపోర్ట్ ఉన్నది. ఇది నేను మా బాస్‌కు పంపాలి. దీన్ని ఆటోమేటిక్‌గా జనరేట్ చేయాలి. ఇక్కడ 1 ఎంటర్ చేయంగానే రావాలి. తీసేస్తే పోవాలి. పోయింది. 1 ఎంటర్ చేసినా వచ్చింది. ఎట్లా ఈ రకంగా మనం జనరేట్ చేయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ F1లో 1 ఉన్నట్లయితే ఏం కావాలి? కౌంట్ ఏ. కౌంట్ ఏ. దేని కౌంట్ ఏ చేయాలి? షీట్ 2. షీట్ 2లో ఏం కౌంట్ చేయాలి? అమౌంట్ కాలమ్ కౌంట్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్, కామా, అక్కడ 1 లేకపోతే బ్లాంక్ ఉండాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చిందా 32 ట్రాన్సాక్షన్స్. ఇక్కడ సమ్ మొత్తం రావాలి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ F1 ఈజ్ ఈక్వల్ టు 1. ఏం కావాలి? సమ్ కావాలి. దేని సమ్ కావాలి? షీట్ 2లోకి పోయి అమౌంట్ కాలం సమ్ కావాలి. బ్రాకెట్ క్లోజ్, అక్కడ 1 లేకపోతే బ్లాంక్ ఉండాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చిందా? ఇక్కడ యావరేజ్ రావాలి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ F1 ఈజ్ ఈక్వల్ టు 1, కామా, యావరేజ్. దేని యావరేజ్ కావాలి? షీట్ 2. షీట్ 2లో దేని యావరేజ్? అమౌంట్ కాలమ్. బ్రాకెట్ క్లోజ్, కామా, డబల్ ఇన్వర్టెడ్ కామాస్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. యావరేజ్ వచ్చిందా? ఇప్పుడు మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ F1 ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్టయితే ఏం కావాలి? మ్యాక్స్. బ్రెయిన్ మ్యాక్స్ కావాలి. షీట్ 2. షీట్ 2లో దేంది? అమౌంట్ కాలం మ్యాక్సిమం వాల్యూ. బ్రాకెట్ క్లోజ్, కామా, డబల్ ఇన్వర్టెడ్ కామాస్, క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. మ్యాక్సిమం 1000 రూపీస్ సేల్ అయింది. మినిమం ఎంత అయింది? నెక్స్ట్ దీనిలో ఇప్పుడు మినిమం దేనిలో పోయింది? మనము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క టెక్నిక్ బిజినెస్కు చాలా ఉపయోగం. బిజినెస్కైనా, ఆఫీస్కైనా, ఎక్కడైనా. ఓకే. మీకు ఈ టెక్నిక్ ఆల్రెడీ తెలిసినట్టయితే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.